నమస్తే అండి. మీ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా రోజులైపోయిందండి వీడియో పెట్టి. హెల్త్ బాగోలేదండి పిల్లలకి. చాలా ఇబ్బంది పడ్డాను. అందుకని చాలా గ్యాప్ వచ్చేసింది. ఇంకా ఇవాళే కొంచెం తేరుకున్నాను. అందుకే వీడియోస్ పెడుతున్నాను. అమ్మవారికి సగ్గుబియ్యంతో పాయసం చేస్తున్నానండి. అంతకుముందు పాలుతో ఉడకబెడుతుంటే పాలు విరిగిపోతున్నాయండి. మరి బెల్లంలో ప్రాబ్లమా ఏమో అర్థం కావట్లేదు. ఎందుకంటే కెమికల్స్ అని ఏదేదో కలుపుతున్నారు కదా. అందుకని ముందుగా వాటర్తో బాగా కుకింగ్ చేసుకున్న తర్వాత పాలు ముందుగానే కాచి పెట్టేసుకుంటాను. అవి బాగా చల్లారిన తర్వాత పాలు పోసి కలుపుకుంటున్నానండి. అప్పుడైతే పాలు విరగట్లేదు. మనము తెలిసి తప్పు చేయకూడదు కదండి. పాలు విరిగిపోతే ఏముందిలే, పెట్టేస్తే దేవుడే కదా తినేస్తాడులే అనుకుంటే కరెక్ట్ కాదు కదండి. మనం కూడా తినం కదా అలా ఉంటే. అందుకని ఇంకా అప్పటి నుంచి అలాగే చేస్తున్నాను. సగ్గుబియ్యం పాయసం ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు మనం ఒకే ప్రసాదాలు పెడుతుంటాము దేవుడికి, ఆయనకి కూడా బోరు కొడుతుంది కదండి. అందుకని ఎప్పుడన్నా ఇలా చేస్తాను సగ్గుబియ్యంతో. చాలా బాగుంటుంది. నేను ముందుగా 1 గంట నానబెట్టేస్తానండి సగ్గుబియ్యం. బాగా లావుగా వస్తాయి, ఉబ్బుతాయి అన్నమాట. బాగుంటాయి తినడానికి కూడా, పిల్లలకి ఇష్టంగా తింటారు. ఇంకా దీపాలు వెలిగించానండి. నిన్న నైటే మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. దీపాలని వాష్ చేసేసుకున్నాను. అంటే బయట వాళ్ళు ఎక్కడెక్కడో మట్టిలో పొల్లిస్తారు కదండి. అందుకని నేను వాటర్తో క్లీన్ చేసి తుడిచిపెట్టేసుకున్నానండి. ఇంక బయట పెడుతున్నాను. ఏదో నాకు పెద్దగా ముగ్గులు రావండి. ఏదో నాకు వచ్చినట్లే ముగ్గులు వేశాను. చిన్న ముగ్గే. అలా కలర్ వేస్తుంటే మా పిల్లలు కూడా వేశారు. మా ఎదురు ఫ్లాట్ పాప కూడా నాకు హెల్ప్ చేసింది. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఏదో మనకి ఉన్నంతలో హ్యాపీగా చేసుకుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంటుందండి. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీపావళి అంటే ఎంత ఇష్టమోనండి పిల్లలకి. మరి మా పిల్లలైతే పూర్తిగా చంద్రముఖిలాగా మారిపోయారు. అవి పంచుకుంటుంటే నాకు నవ్వొచ్చింది. నగలు కానీ పంచుకోవాలా అలా పంచుకున్నారండి. నీకక్క, నాకు చెల్లి అన్నట్టు పంచుకుంటుంటే మా చిన్నతనంలో ఇలా లేదండి. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా? అసలు చాలా సంతోషం అనిపించింది. పిల్లలకి మరీ ఇంత పిచ్చా టపాసులంటే. ఇవి మాత్రం గుమ్మం దగ్గర పెట్టుకుందామని తీసుకున్నానండి. కార్తీక మాసం కదా, 4 సోమవారాలు పెట్టుకుందాంలే. మామూలుగా పెట్టుకుంటుంటే అస్సలు ఆగట్లేదండి గాలికి. అసలు పెట్టినా వేస్టే అవుతుంది. అందుకని ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి ఇలా పైన గోపురం ఉండేది తీసుకుంటున్నాను. అవైతే కొంచెం గాలికి ఆగుతున్నాయి. కాసేపు పెట్టినా వెలుగుతున్నాయి. ఏదో కాస్త చూడ్డానికి కూడా బాగుంటుంది మనకి ఇంటి ముందు. కార్తీక మాసం నెల మొత్తం వెలిగించుకుంటే చాలా మంచిదండి. అందుకని నేను ఆ నెల మొత్తం పెట్టుకుంటాను. ఇంకా అమ్మవారికి పాయసంలో పాలు కలిపేశానండి. ఇలా వస్తుందండి పాలు కలుపుకుంటే. చాలా బాగుంటుంది టేస్టు. బాగా ఆవు నెయ్యి వేసుకున్నామంటే అసలు టేస్ట్. దాంతోడు పచ్చకర్పూరం కూడా వేసుకోండి, బాగుంటుంది. గోమతి చక్రాలండి. అంతకుముందు ఎప్పుడు తీసుకోలేదండి నేను. ఫస్ట్ టైం తీసుకున్నాను అమ్మవారికి పూజ చేసుకుందామని. ఈసారి పూలు మాకు పెద్దగా దొరకలేదండి, కట్టిన పూలు. అందుకని ఇలానే విడి పూలే తెచ్చుకున్నాను. సింపుల్గా నాకు తోచిన విధంగా నేను చేసుకున్నాను. వీడియో నచ్చితే చివరి దాకా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు డాడీ తెచ్చారు. నాకు ఇదేమో ఆఫ్ చేసుకున్నాను. వావ్, పాము పిల్లలు నాకు ఇష్టమైన పాము పిల్లలు. నీకు పై ఇంకొక సైడ్ విని నీకు పై నాకు పై నాకు పై ఇంకో 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 నాకు పై నీకు పై నీకు బాగా నిరాంతరం దూరంగా ఉన్నాను నాన్న. పైకి పెట్టుకో.
వెనక్కి రా. దూరంగా ఉన్నాను నాన్న. నాది పేలుస్తా. జాగ్రత్తలు వినపడదా మీకు? వెనక్కి రా. వెళ్ళొద్దు దగ్గరికి.